ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ సిరి. సో మరి నేను వచ్చాను అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఒక మంచి కొత్త బిజినెస్ మోడల్ని పరిచయం చేస్తుంది అని కదా. ఎస్ అనమాట, మీ అందరికీ కూడా ఇష్టమైనదే ఈరోజు మనం తీసుకొచ్చిన బిజినెస్ మోడల్ అనమాట. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? మనందరికీ ఏంటండి మెయిన్ కోరిక, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, లేదంటే ఇల్లు కొనుక్కోవాలి అని కదా. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఆలోచిస్తే చాలా కష్టంగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, హోమ్ లోన్స్ తీసుకొని కావచ్చు, లేదంటే అప్పులు తీసుకొని కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకొని మధ్యలోనే ఆపిన వాళ్ళని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బిజినెస్లో మాత్రం మీకు నచ్చినట్టుగా, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా, మనకి ఎక్కడ అంటే అక్కడ ఈ ఇల్లును తీసుకెళ్ళొచ్చు అనమాట. ఏంటి, ఇల్లును తీసుకొచ్చా అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. సో మరి ఇదే మొబైల్ హౌస్. సో మరి ఈ మొబైల్ హౌస్ అసలు ఎలా ఉంటుంది? ఓన్లీ 1 BHKనా, లేదంటే విల్లానా? ఇది ఎలా ఉంటుంది? ఇది ఎక్కడుంది? ఇంతకీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నావు, ఎంత ఉంటుంది? ఓ మై గాడ్, ఇన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందరికి కూడా వచ్చాయి కదా. ఎస్, అంతకన్నా ముందు ఒక శాంపుల్గా, ఒక డెమో పరంగా మనమైతే ఒక ఇల్లును ఎక్స్ప్లోర్ చేద్దాము. దాంతోపాటు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఇది ఎంతవరకు బాగుంటుంది, ఇందులో ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేసి ప్రాఫిటబుల్ బిజినెస్గా మార్చుకోవచ్చు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. అండ్ మీరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దు అంటే కంప్లీట్గా చూస్తూ ఉండండి. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ మొబైల్ హౌస్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చూద్దరు రండి. సో ఇదే ఆ మొబైల్ హౌస్ అనమాట. బయట చూడడానికి మాత్రం లుక్ ఆసమ్గా ఉంది కదా. సో ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఇందులో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అండ్ ఆ డిజైన్ ఎలా వచ్చింది, అండ్ ఇలా క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మనమైతే శ్రవంతి గారిని అడిగైతే తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మాత్రం ఈ మొబైల్ హౌస్ ఎలా ఉంటుందో అనేది నాకు చాలా ఈగర్గా చూడాలని ఉంటుంది. సో మీరు కూడా వచ్చేసేయండి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా ఎంత క్లాసీగా ఉందో, అండ్ గ్లాస్ ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి కూడా వెళ్దాం రండి. వావ్, చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఆ గ్రీనరీ కావచ్చు, అండ్ వుడెన్ వాల్స్ కావచ్చు, ఎంతో బాగున్నాయి కదా. అండ్ లోపలికి కూడా వెళ్దాం, నాతో పాటు వచ్చేసేయండి. సో ఇది ఇంకొక రూమ్ అనమాట. సో ఇది మనం చూస్తే సింగిల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. అండ్ దీంతో పాటు అసలు ఇలా క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అండ్ ఈ ఐడియాతో పాటు దీన్ని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయాలి అన్న ఆలోచనతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, మార్కెట్ సైజ్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి శ్రవంతి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రవంతి గారు. హలో అండి. సో బేసిక్గా ఈ వెదర్ని చూస్తుంటే నాకు మాత్రం ఈ హౌస్ అంటే మనకి కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు కుదురుతుందా అని అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళకైనా ఇంకెవ్వరికైనా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి అన్నది మాత్రం మీ ఐడియాతో అయితే అది అందరికీ పాసిబుల్ అవుతుంది అని మీ ఐడియా అయితే మా అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో అసలు ఈ ఐడియా ఎలా క్రియేట్ అయింది మీ మైండ్లో? యాక్చువల్గా బేసిక్గా ఫస్ట్ ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే, నాకు ఓన్గా ఒక హౌస్ కావాలి, నేను కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకున్నాను. సివిల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చేసి 1 year టైం, 6 months టైం అలా చెప్పారు. సో నాకు అంత టైం లేదు, నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను. సో ఆ బిజినెస్లో టైం అండ్ హౌస్కి టైం ఎలా ఇవ్వగలను అని చెప్పేసి నేనేం ఆలోచించానంటే, షార్ట్ టర్మ్ అంటే తక్కువ టైంలో ఏదైనా హౌసెస్ అవుతాయా, చేయగలమా అనేది నేను సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అయితే తక్కువ టైంలో అవుతాయి అని చెప్పేసి నేను దాని గురించి స్టడీ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హౌస్ నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను కాబట్టి దానికి రిలేటెడ్ హౌసెస్ అనమాట, బిజినెస్ ఇది. సో నేను అప్పుడు ఈ హౌస్ నేను చేసుకోగలను సొంతంగా, నేను ఆల్రెడీ ఫ్యాబ్రికేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఈ హౌసెస్ నేనే చేసుకోవచ్చు సొంతంగా అని చెప్పేసి నేను దీని గురించి డీటెయిల్గా స్టడీ చేసి 1 month లో నా హౌస్ నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. 1 month లో. రీసెర్చ్ చేయడానికి ఎంత సమయం పట్టిందండి? నాకు ఒక 2-3 months పట్టిందండి కంప్లీట్ గా దీని గురించి ఐడియా రావడానికి. ఓకే. సో అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో దానివల్ల నేను ఒక 2-3 months డీటెయిల్ గా స్టడీ చేసి ఆల్రెడీ కొన్ని
ఫ్యాబ్రికేటెడ్ అంటే నార్మల్గా ప్రీఫ్యాబ్ ఇది కాదు, షర్ట్స్ అలా వేస్తారు కదా, వాళ్ళని కూడా నేను చూసాను వాళ్ళు ఎలా వేస్తున్నారు దానికి దీనికి ఏంటి అని. బట్ అది టోటల్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను దానిలో ఇది అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చాను. అంటే నార్మల్గా మీకు ఈ హౌస్లో చూసుకుంటే బేసిక్గా టెంపరేచర్ అడ్వాంటేజ్ అనేది మెయిన్గా కనిపిస్తుంది. అండ్ 1 monthలో హౌస్. అండ్ మీరు వేరే హౌసెస్ తీసుకుంటే మీకు లుక్ వైజ్ చాలా సింపుల్గా షర్ట్స్ లాగా ఉంటాయి. బట్ ఇదేంటంటే సివిల్ కంటే కూడా మంచి లుక్ ఉంటుంది, సివిల్ కంటే మంచి డిజైన్స్ మనం చేసుకోవచ్చు. సో అలా నేను దీన్ని ఈ హౌసెస్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే ఆ ఐడియా వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఫైనాన్షియల్గా. అవునండి. సో ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి ఇందులో? యాక్చువల్గా మినిమం నేను స్టార్ట్ చేసుకుంది అయితే 8 to 10 lakhsతో అండి. సో నేను ఎలాగో సివిల్కి వెళ్దాం అనుకున్నాను కాబట్టి నేను అదే బడ్జెట్ దీనిలోకి కన్వర్ట్ చేసేసాను. సో నాకు అక్కడ టైము మిగిలింది అండ్ మంచి హౌస్ అంటే నేను ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను, మంచి డిజైన్ చేసుకోగలిగాను. ప్లస్ ఇది ఆల్సో 60 years స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు సివిల్ అండ్ మోర్ దెన్ సివిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సివిల్లో కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సివిల్ హౌస్ ఒకసారి మనం కన్స్ట్రక్ట్ చేస్తే కనుక దాన్ని మళ్ళీ మనం వేరే చోటకి రీప్లేస్ చేయలేం. ఈ హౌస్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ ఇది 2 times ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. మా ఫ్యాక్టరీ నుంచి అండి, తర్వాత కూకట్పల్లి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. సో 2 times అలా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకు సివిల్లో అడ్వాంటేజ్ ఉండదు. వన్స్ ఒకసారి మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నామంటే ఐదర్ ఉంచుకోవాలి లేదంటే దాన్ని డిమాలిష్ చేయాలి. సో ఈ హౌసెస్ లో నాకు అనిపించిన మెయిన్ అడ్వాంటేజ్ అదే. అండ్ నాకు 1 monthలో అయిపోయిందండి నా హౌస్. నేను అసలు 1 monthకి ఒక 1 day కూడా ఎక్కువ అవ్వలేదు. సో అది నాకు చాలా ఎక్కువ మెయిన్ బెనిఫిట్ అనిపించింది. చాలా మంది సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే బిజినెస్లో ఉన్న వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు హౌస్ కోసం 6 months 1 year వెయిట్ చేయలేరు. సో అలాంటిది మనకు 1 monthలో హౌస్ మేము చేసిస్తున్నప్పుడు అది చాలా అడ్వాంటేజ్ అన్నట్టే కదా. సో అలా నేను దీనిలోకి వచ్చేసారనమాట. అండ్ అలాగే మీరు అన్నట్టుగా 1 monthలో అయిపోతుంది. అంటే 1 monthలో ఏదైనా కూడా తయారవుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా ఇన్స్టెంట్ గానే ఏది కావాలని ఇన్స్టెంట్ గా కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్, ఓకే ఒప్పుకుంటాను. కానీ దీని వెనకాల వర్క్ చేసే వాళ్ళు అంటే డిజైన్ కావచ్చు అండ్ తయారు చేసే మనుషులు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటుందండి దాని ప్రొసీజర్? యాక్చువల్లీ దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందండి అంటే ఫస్ట్ మనం ఒక హౌస్ కావాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ దానికి సంబంధించిన 3D డిజైన్ చేసుకుంటాం. దాని తర్వాత 3D డిజైన్ మనకు ఓకే అనుకున్నాక ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసే ముందు స్ట్రక్చరల్ డిజైన్ వేయిస్తాం. దానికి కూడా మనకు IIT నుంచి ఉన్నారు స్ట్రక్చరల్ డిజైన్ చేసేవాళ్ళు. సో మనం ఏ హౌస్కి ఎంత స్ట్రెంత్ పెట్టుకోవాలి ఇవన్నీ దానిలో డీటెయిల్డ్గా తెలుస్తాయి. దాని తర్వాత మనం హౌస్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తాం అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ ప్రీ ప్లాన్డ్గా డిజైన్స్, మన స్ట్రక్చరల్ డిజైన్ ఇవన్నీ అనుకున్న తర్వాతే మనం హౌస్ డిజైన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అంటే ఇందులో మనం ఎన్ని రకాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? ఇప్పుడు చాలా మంది కూడా మా దగ్గర 300 to 400 డిజైన్స్ ఉన్నాయండి, మేము చేయించిన డిజైన్. సో ఇవే కాకుండా మీరు గూగుల్లో ఏదైనా హౌస్ తీసుకొని వచ్చి మీరు చేసి ఇవ్వగలుగుతారా అంటే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. సో మా దగ్గర ఉన్న డిజైన్స్ ఏ చేస్తామని ఉండదు. మీకు ఏదైనా హౌస్ నచ్చితే మాకు ఇలా కావాలని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్, అది నార్మల్ గా ఫ్లోర్ లో ఉంది. మీకు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఎన్ని ఫ్లోర్స్ కావాలంటే అన్ని ఫ్లోర్స్ వేసుకునే ఫెసిలిటీ ఉంది. ఓకే, సో వాటన్నిటికి ఎంత టైం పడుతుందండి? అన్ని కూడా మనం 1 month లో చేయొచ్చా? చిన్న హౌస్ అంటే 500 SFT లోపు అనుకోండి ఒక 1 month లో చేసేసేయచ్చు. అబోవ్ 500 అనుకోండి కొంచెం టైం పీరియడ్ 45 days 2 months అలా. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన లార్జ్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారండి? మేము యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసామండి. దాంతోపాటు ఫార్మ్ హౌసెస్ అని, ఆఫీసెస్ అని, రియల్ ఎస్టేట్స్ ఆఫీసెస్ అని టోటల్ ఒక 200 to 300 హౌసెస్ చేసాము. ఇదే పర్పస్ అని పర్టికులర్గా ఏం ఉండదండి. ఎవరికి హౌస్ కావాలన్నా వచ్చి తీసుకుని వెళ్తుంటారు. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హౌస్ ఇన్ ఏ మంత్. అండ్ మనం ఇప్పుడు నార్మల్గా ఏదైనా డ్రెస్సెస్ పర్చేస్ చేయడానికి అలా షాప్కి వెళ్ళి ఇలా తీసుకొని వచ్చేస్తాం కదా, అలా హౌస్ కూడా అలా పర్చేస్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి అనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సూపర్. అండ్ అలానే కూడా ఇప్పుడు మీరు మీ ఈ బిజినెస్ వల్ల అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అండ్ అదే విధంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే నార్మల్ హౌస్ కి ఈ హౌస్ కి మీరు డిఫరెన్షియేషన్ చెప్పడం జరిగింది. బట్ చాలా వరకు కూడా అంటే ఇది మన బడ్జెట్ లో వస్తుందా, అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ కస్టమైజేషన్ లో ఉంటుంది అని చెప్పారు కదా, దాంట్లో వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి కావచ్చు లేదంటే వేరే స్టేట్ నుంచి కూడా అప్రోచ్ అవుతే
పాసిబిలిటీ ఉందా అండి? మేము ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటిదాకా డెలివరీ చేసామండి. యాక్చువల్గా మాకు బయట నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా. కొంతమంది టెంపుల్స్ కావాలని, అక్కడ బడ్జెట్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మాకు చేసి షిప్ చేయగలుగుతారా అని కూడా అడుగుతున్నారు. సో మేము వాటిపైన కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో ఆల్ ఓవర్ ఇండియా కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఎక్కడికైనా దీన్ని షిప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఇందులో ఎవరైనా కూడా మీ ఐడియా నచ్చి ఇంకొకరు ఒక బిజినెస్ మోడల్ని ఇందులో నుంచి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? మా దగ్గర ఫ్రాంచైజ్ ఆప్షన్ ఉంటుందండి. సో ఎవరికైనా ఈ బిజినెస్ లోకి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు డెమోకి ఒక హౌస్ తీసుకోవాలి మన దగ్గర. ఓకే. సో వాళ్ళు ఆల్రెడీ సేల్స్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఒక డెమో హౌస్ ఉండాలి కదా. మినిమం ఒక 6.5 lakh తో మేము ఒక హౌస్ డిజైన్ చేసాము. అదొకవేళ వాళ్ళు మన దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకునేప్పుడు దాంతో పాటు మనం ఇచ్చేస్తాము. వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మా ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఎక్కడైతే సేల్స్ చేసుకుంటారో వాళ్ళ ఏరియా మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లాగా ఇచ్చేస్తాం. అంటే ఈ వర్క్ చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇందులో నన్ను వెళ్ళడానికి. అంటే ఇక్కడ ఈ వర్క్ నేర్చుకోవాలి లేదంటే ఈ బిజినెస్లో నేను దిగాలి అంటే ఏ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి అంటారు? యాక్చువల్గా క్వాలిఫికేషన్తో సంబంధం లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ బిజినెస్. సో మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే. అండ్ దాంతోపాటు ఇందులో నెక్స్ట్ కమ్మింగ్ బిజినెస్లో కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఒక ప్రాఫిట్ మార్జిన్ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఈ బిజినెస్లో? ప్రాఫిట్ మార్జిన్స్ అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ హౌస్ సైజ్, ఎస్ఎఫ్టీ, డిజైన్, ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటుందండి. అది మనం చెప్పలేము, బట్ వాళ్ళు సాటిస్ఫై అయితే అవుతారు ఖచ్చితంగా. సో అలాంటి బిజినెస్ మాడ్యూల్ అయితే మన దగ్గర ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 30% మార్జిన్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ హౌస్ డిజైన్, సైజ్, దాన్ని బేస్ చేసుకొని ఉంటుందండి. చిన్న హౌసెస్లో మోస్ట్లీ ఎక్కువ మార్జిన్స్ ఉండవు. ఎప్పుడైతే మనం కొంచెం లార్జ్ స్కేల్లో వెళ్తామో అప్పుడు మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందులో రకరకాలుగా ఆల్మోస్ట్ 300 ఉన్నాయి అన్నారు కాబట్టి నెక్స్ట్ మీ కమింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి కొత్తగా? మా కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మేము డిఫరెంట్ లూనార్ హౌస్ అని అట్లా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడ లేని డిజైన్ ఒకటి మేము చేస్తున్నామండి. అంటే ఎలా ఉంటుందండి అది లూనార్ హౌస్? లూనార్ హౌస్ నేను పిక్స్ ఇస్తాను మీకు. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు ఎక్కడ కూడా ఆ హౌస్ డిజైన్ మనం చూసుండం, అది మేము ఓన్ గా అది చేయించుకుంది. సో దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ అవుతున్నాయి. ఆల్రెడీ సగం హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1-2 months లో మేము అది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ చేసేటప్పుడు ఫ్యామిలీ పరంగా మీకు సపోర్ట్ ఎలా ఉందండి? మా ఫ్యామిలీ 100% సపోర్ట్ చేస్తారండి. ఓకే. సో యాక్చువల్గా ఇది చాలా మంచి బిజినెస్, అందరికీ బిజినెస్సే కాకుండా ఒక రకంగా హెల్ప్ చేస్తున్నట్టు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఒక ఆంటర్ప్రీనియర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీకున్న ఈ బిజినెస్ నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఒక స్టెప్ బిజినెస్లో పెడుతున్నామంటే ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు లాసెస్లో ఉంటామో తెలియదు, ఏం చెప్తారు మీ వర్డ్స్? నా ఒపీనియన్ అయితే ప్రాఫిట్ వస్తుందని అయితే ఏ బిజినెస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ వస్తుందని అనుకునే చేయాలి. ప్రాఫిట్ వస్తే కనుక ఇంకా హ్యాపీయే. కాకపోతే మన ఫుల్ ఫ్లెడ్జ్గా ఎఫర్ట్స్ పెడితే దేనిలో అయినా ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలుగుతాం. అండ్ అలాగే ఈ బిజినెస్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి మీరు? ఆల్మోస్ట్ నేను 1920లో చేశాను. 1920లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు చాలా డిఫికల్ట్ కావచ్చు, ఛాలెంజెస్ ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయంటే? ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. హౌస్ డెలివరీ టైంలో విత్ ఇన్ ఏ మంత్ అంటే నాటే జోక్ కదా. అవును. సో త్వరగా కంప్లీట్ చేయాలి, ఫ్యాబ్రికేషన్ కానీ మిగతా వర్క్ కానీ. సో ఛాలెంజెస్ వెదర్ పరంగా అంటే ఇక్కడ రెయినీ సీజన్ అప్పుడు కొంత వర్క్ ఆగిపోతుంది. సో అట్లా ఈ ఛాలెంజెస్, ప్రాక్టికల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తుంటాం మేము. అండ్ మీకు కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు? డిజైన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా హౌసెస్ కంపెనీస్ ఉండొచ్చు, బట్ మేము ఇచ్చిన డిజైన్స్ కానీ మేము ఇచ్చిన క్వాలిటీ కానీ ఎవరు ఇవ్వట్లేదు, అది మాత్రం 100% ష్యూర్. సో బేసిక్గా డిజైన్స్ విషయంలో అండ్ క్వాలిటీ విషయంలో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది.
నార్మల్గా వేరే అవుట్ సైడ్ హౌసెస్ చేసే వాళ్ళు ఏదో ఒక డిజైన్ పెట్టేసుకొని సింపుల్గా దాన్నే ఫాలో అవుతుంటారు. ఎవరైనా వచ్చినా కూడా ఇదే హౌస్ మేము సేల్ చేస్తామని చెప్తారు, వేరే డిజైన్కి వెళ్ళరు. వేరే డిజైన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. సో ఓకే హౌస్ డిజైన్ అనుకున్నప్పుడు డిజైన్ ఒకటే ఉంటుంది, ఆల్రెడీ దాని మీద వర్కర్స్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. డిజైన్స్ మార్చినప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది, వర్క్ పెరిగిపోతుంది, టైం పెరిగిపోతుంది, ఇలా చాలా విషయాలు దానిలో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి కస్టమర్స్ మా దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిజైన్స్, క్వాలిటీ. సో మేము క్వాలిటీ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. సో 100% కస్టమర్కి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి క్వాలిటీ ఇస్తాం. క్వాలిటీ అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఈ మెటీరియల్ కావచ్చు అండ్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మీ మెటీరియల్ అనేది? మేము దాదాపు ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తామండి. ఒకటి అని కాదు, హౌస్ డిజైన్ని బట్టి, సైజ్ని బట్టి, వాళ్ళ పర్పస్ ఏంటి, దేని గురించి, అప్లికేషన్ని బట్టి డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తాము. ఒక్కొక్క హౌస్కి ఒక్కోలా ఉండదు, ఒక్కో హౌస్కి డిఫరెంట్గా ఉంటుంది. మేము పర్చేస్ అంటే కొన్ని మేము రెడీ చేసుకుంటాము, కొన్ని బయట డిస్ట్రిబ్యూటర్స్తో తీసుకుంటాము, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనకి 1 month లో వస్తుంది కాబట్టి, అంటే వర్కర్స్ నుంచి కావచ్చు లేదంటే టీమ్ నుంచి కావచ్చు, ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటారు? టీమ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుందండి. దాదాపు మన దగ్గర ఒక హౌస్కి 20 to 30 మెంబర్స్ దాకా వర్క్ చేస్తూ ఉంటారు. సో టీమ్ అంతా ప్రాపర్గా ఇన్ టైంలో ఇస్తుంటారు కాబట్టి మాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటివరకు ఎంతమందికి మీ సర్వీస్ అందిందండి? దాదాపు మేము ఒక 200 to 300 మధ్యలో హౌసెస్ చేసి ఇచ్చామండి. దానిలో కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళందరూ మా సర్వీసెస్ తీసుకున్నారండి. అండ్ అలాగే ఇందులో విల్లా అవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం దీనిలో ఎనీ టైప్ ఆఫ్ హౌస్, ఇప్పుడు మనం సివిల్లో అయితే కొన్ని చేయలేం, కొన్ని హౌసెస్ లిమిటేషన్స్ ఉంటాయి. సో దీనిలో మనకు లిమిటేషన్స్ ఉండవు, మీకు ఏ రకమైన డిజైన్ అయినా చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టీల్ అన్నాక జంగు పట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటామండి. ఓకే, ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటాం అండ్ క్వాలిటీ యూస్ చేస్తాం కాబట్టి మాకేం ప్రాబ్లమ్స్ ఏం రావు. అండ్ ఫైనల్గా ఎవరైనా కూడా ఈ బిజినెస్లో చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరేం చెప్తారు? ఎస్పెషల్లీ ఈ బిజినెస్లో మొబైల్ యాక్చువల్గా ఎస్పెషల్లీ ఈ బిజినెస్ అనేది ఫ్యూచరిస్టిక్ బిజినెస్ అండి. ఇప్పుడు నార్మల్గా వేరే బిజినెస్లు అంటే మనం చెప్పలేం, బట్ హౌసెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. మీరు ఇంకొక 100 years వెళ్ళినా కూడా హౌసెస్ గురించి సెర్చ్ చేస్తుంటారు. హౌసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఆల్రెడీ హౌస్ ఉన్నా సరే ఫామ్ హౌస్ తీసుకోవాలి, లేదంటే గెస్ట్ హౌస్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్తో వస్తుంటారు. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి, బిజినెస్లో వచ్చే వాళ్ళకి ఇది చాలా మంచి బిజినెస్. మీరు వన్స్ ఒకసారి దీనిలోకి అడుగు పెడితే కనుక ఇంకో 50, 60 years, 100 years వాళ్ళకి ఎన్ని రోజులు నచ్చితే అన్ని రోజులు చేసుకుంటూ ఉంటారు. దీనిలో లాస్ అవ్వడాలు అలాంటివి ఏమి ఉండవండి. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.